వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం సప్తమ అష్టమ భాగ్యస్థానాలలో గురువు, పంచమ స్థానంలో శని, చతుర్థ పంచమ స్థానంలో రాహువు, లాభ దశమ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహాలు, గురుశుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది. సంతకానికి మాటకి విలువ పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనవసరమైన వ్యక్తులకు అధికంగా విరాళాలను ఇస్తారు లేదా వాళ్ళ ఉన్నతి కొరకు ఖర్చు పెట్టే అవకాశాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించుకోవాలి. చేతికి కుబేర కంకణాన్ని ధరించాలి. నిత్యం లక్ష్మీదేవి పూజ చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అధికమవుతాయి. దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. మీ ప్రమేయం లేకుండానే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు జరిగిపోతాయి. వాటికి మీరు ఆమోద ముద్ర వేయక తప్పకపోవచ్చు. ఈ సంవత్సరం వ్యక్తిగత ప్రాధాన్యత మరింతగా పెరుగుతుంది. ముఖ్యమైన బాధ్యతలు, సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించగలుగుతారు. ఆర్థికపరమైన భూ సంబంధమైన విషయాలలో మధ్యవర్తిత్వం తప్పకపోవచ్చు. వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. సామాజికంగా జరిగే కొన్ని మార్పులు మీపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. కాంట్రాక్ట్లు లభిస్తాయి. శారీరక శ్రమ మరింతగా పెరుగుతుంది. ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. కోర్టుపరమైనటువంటి చికాకులు విడిపోతాయి. వ్యవహార జ్ఞానం లేని వాళ్లతో సమస్యలు వచ్చి పడతాయి. ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. సో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు అనుభవించారు. సో మరి ఈ సంవత్సరం అయినా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం తొలగిపోయినట్టే. ఇప్పటి నుండి కాస్తంత నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. క్రితం చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ సంవత్సరం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. విన్నారు కదా, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అందరూ పాటించండి. ఆనందంగా ఉండండి.